రాయలసీమ సిఎస్ఐ డయాలసిస్ ట్రస్టుకు సంబంధించిన ఆస్తులు అర్హతలు లేని వాళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్లకు దారదత్తంగా లీజులకు ఇస్తున్నారని, దానికి పూర్తిగా డయాసిస్ బిషప్ సహకరిస్తున్నారని రాయలసీమ డయాసిస్ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలో రాయలసీమ డయాసిస్ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన తెలిపారు. అనధికారికంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను, అక్రమ నిర్మాణాలను, స్వార్థపూరిత ఆలోచన, అసమర్థ పరిపాలన, నశించాలి బిషప్ అసమర్థ పరిపాలన. రాయలసీమ సిఎస్ఐ డయాసిస్లో ట్రస్టుకు సంబంధించినటువంటి ఆస్తులను దారాదత్తంగా లీజులకు ఇస్తూ ఉన్నారు. అర్హత లేనటువంటి వాళ్ళు లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చి లీజులు తీసుకుంటున్నారు. దానికి పూర్తిగా ఈ డయాసిస్ బిషప్ గారు సహకరిస్తారని చెప్పి ఆధారాలతో సహా కమిషనర్ గారికి, రిజిస్టర్ ఆఫీసులకు, కలెక్టర్ గారికి ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు లేవు. అంటే దాన్ని లీజు రిజిస్ట్రేషను లక్షల రూపాయలు పోసి చేయించినట్టుగా డాక్యుమెంట్స్లో క్లారిటీగా ఉంది. వాటికి అంటే అనాథ పిల్లల కోసం మేము ఇస్తున్నామని చెప్పి ఓ పక్క చెప్తా పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు. ఇంకో పక్క ట్రంక్ రోడ్లో అంటే సిఎస్ఐ ముందు భాగంలో 7 రూములు కట్టారు. 7 రూములకు 3,000 అంతున చర్చికి కడుతూ 25,000 అంతున అక్కడి నుంచి వ్యాపారస్తుల దగ్గర వసూలు చేస్తున్నారు. ఇట్లాంటి రాయలసీమ వ్యాప్తంగా గుత్తిలో కానీ, లేకపోతే మదనపల్లిలో కానీ, లేకపోతే అనంతపురంలో కానీ, జమ్మలమడుగులో కానీ, కమలాపురంలో కానీ ఇట్లా అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున ట్రస్టు ఆస్తులను లూటీ చేస్తున్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇది సరైనటువంటిది కాదు. అంటే క్రిస్టియన్ సమస్య సిఎస్ఐ కొన్ని స్వాతంత్రం కంటే ముందు నుంచి ఈ రాయలసీమలో వెనుకబడినటువంటి ప్రాంతంలో పేద దళిత విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు, మైనారిటీ విద్యార్థులకు చదువులు చెప్పి నాణ్యతమైనటువంటి చదువులు చెప్పి ఈరోజు ఎంతో ప్రయోజకులను చేసినటువంటి గొప్ప సంస్థ. రాజశేఖర రెడ్డి కూడా జమ్మలమడుగులో ఇదే సంస్థలో చదువుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఎదిగాడు. అట్లాంటి సంస్థను ఈరోజు ఈ బిషప్ గారు సర్వనాశనం చేస్తా అన్నాడు. దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను చెప్పా పెట్టకుండా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే తక్షణం తొలగించే కార్యక్రమం చేస్తున్నాడు. ఫాస్టర్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నాడు. అంటే అవినీతి పరుణ్ణి అంటగాస్తూ మంచి వాళ్ళను తీసేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. ఇదే లలిత జ్యువెలర్స్కు వెనకల 1 ఎకరా 22 సెంట్లు ఇవ్వడానికి ఆ పక్కకు దారి పెట్టి ఆ స్కూల్ను తొలగించాలని, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ను తొలగించాలని ఓ పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ హాస్టల్ జోలికి కానీ, ఆ స్కూల్ జోలికి కానీ పోతే సహించం. వీలైనంత తొందరలో రూములన్నింటినీ ఖాళీ చేయాలా. మొత్తం రాయలసీమ డయాసిస్లో ఉన్నటువంటి అన్ని ఆస్తులకు బిషప్ గారు అందరికీ కమిటీ వేసి అందరి సమక్షంలో అకౌంట్స్ క్లియర్గా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కాకపోతే మొత్తం అంతా పర్యటన చేసి ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరుగుతుందో అంత అవినీతిని రాయలసీమ ప్రజలకు చూపించడమే కాదు, రాయలసీమలో ఉన్నటువంటి సిఎస్ఐ ట్రస్ట్ ఆస్తులను 1 రూపాయిని కూడా పోకుండా కాపాడుకునే బాధ్యత ప్రజా సంఘాలది, అట్లాగే క్రిస్టియన్ అన్ని సంఘాలది అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రాథమికంగా నిరసన కార్యక్రమం చేశాం. అదేవిధంగా రేపు 10వ తేదీన అన్ని ప్రాంతాల్లో పర్యటన పెట్టబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా బిషప్ గారు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి మొత్తం అందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేయాలి. అటు కాకుండా తన సొంత సొమ్ము అంటే తన తల్లిదండ్రులు లేకపోతే తన ముత్తాతలు సంపాదించిన ఆస్తుల్లాగా ఎవరికంటే వాళ్ళకు దారాదత్తం చేస్తే సహించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో ఈ సంస్థను నెలకొల్పి మరి భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో భాగంగా మన రాయలసీమలో కూడా ఈ సంస్థను నెలకొల్పి ఈ సంస్థ ద్వారా ప్రజలకి, పేద ప్రజలకి మౌలిక సదుపాయాలైనటువంటి విద్య మరి జీవనాధారాలు వీటి కోసం దాదాపు 12 శాఖలుగా మరి 12 శాఖల్లాగా వీటిని విస్తరించి డెవలప్ చేయాల్సింది. విద్య నుంచి, ఆరోగ్యం నుంచి ఇటువంటివన్నీ కూడా ఈ చేసే క్రమంలో మరి ప్రప్రథమంగా
ముఖ్యంగా విద్యకు ప్రథమ గుర్తింపు మరి ఈ సంస్థల ద్వారానే వచ్చాయి. గతంలో బ్రిటిష్ వాళ్ళకు ముందు మరి చదువుకుంటే పేద